ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో నా అన్ని వీడియోస్లో కూడా నేను ఎక్కువగా మెన్షన్ చేసేది ఏంటంటే గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాలని చెప్పేసి. చాలామంది గురువుకి పూజలు ఎలా చేయాలి, లైక్ గురువు అవతారాలు అంటే దత్తాత్రేయుల వారికి కానీ, స్వామి సమర్థకు కానీ, నృసింహ సరస్వతి స్వామి, శ్రీ వల్లభ స్వామి, వీళ్ళందరికీ పూజలు ఎలా చేయాలో నేను చెప్పాను. సో మా ఇంట్లో ప్రతి గురువు అవతారానికి కూడా పూజలు చేస్తాము. నేను అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పలేదు, ఎందుకంటే లాస్ట్ ఒక 7 to 8 months నుంచి నేను నా లైఫ్లో ప్రతి మినిట్ ప్రతి సెకండ్ మిరాకిల్ అనమాట. మా మమ్మీ 108 times గురుచరిత్ర పారాయణం చేసి తర్వాత మేము ఉద్యాపన గానిగపూర్ చెప్పినట్టు మీ అందరికీ తెలుసు. సో బేసిక్గా నాకైతే అప్పుడు ఆ ఉద్యాపన నుంచి స్టార్ట్ అయిన జర్నీ నాది ఈ ఒక గురువు అవతారంతో. ఆ జర్నీ నేను ఇప్పుడు కూడా అసలు జరిగిన మిరాకిల్స్ కానీ ఈచ్ మినిట్ నన్ను ఎంతో ఇమోషనల్గా, అంటే ఇంకెలా అంటే నేను మాటలు ఎక్స్ప్రెస్ చేసుకోలేను, అంతగా కనెక్ట్ అయిపోయాను అనమాట. అసలు నేను ఇప్పుడు చెప్పే గురువు అవతారంతో ఎవరైనా కూడా చాలా కనెక్ట్ అవుతారు, అంత పవర్ఫుల్ అనమాట. సో ఒక గురువు అవతారం అండ్ ఆయన్ని అసలు నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు దత్తాత్రేయుల వారిని కొలిచే వాళ్ళం కానీ, అంటే దత్తాత్రేయ అవతారాన్ని ఎక్కువగా కొలిచాం కానీ తెలియకుండానే నేను ఒక గురువు అవతారానికి ఎంత కనెక్ట్ అయిపోయానంటే ఇంక నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. ఆ గురువు అవతారం ఏంటో తెలుసా? షిరిడి సాయిబాబా. ఓ మై గాడ్, ఆయనైతే కలియుగ దైవం. అసలు నిజంగా చెప్తున్నాను, ఎంత సింపుల్గా ఆయన కొన్ని చెప్తారు నియమాలు. ఏంటంటే సేవ చేయాలి, లేకపోతే మనం ఈ నియమాలతో, అంటే నియమాలంటే ఏవో కష్టమైన కాదు, హ్యుమానిటీ ఉండాలి మనిషిలో. సో అలా ఉంటే మీ కోరికలు తప్పకుండా ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసేస్తారనమాట. అంత పవర్ఫుల్ ఆ షిరిడి సాయిబాబా. సో నేను ఆయన గురించి ఈరోజు 2 parts కవర్ చేస్తానమాట. ఒకటి ఏంటంటే నా లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి, అందులో నేను ఒక్కటి చూస్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో. ఇంకొకటి ఏంటంటే ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణం నేను ఎన్నో పారాయణాలు చేశాను. అండ్ ఆయన డైలీ ఒక చాప్టర్ గురుచరిత్రతో పాటు నేను ఆయన సచ్చరిత్ర కూడా చదువుతాను అనమాట. ఆ సచ్చరిత్రకు ఉన్న పవరే వేరు. అసలు గురుచరిత్ర సచ్చరిత్ర నాకేమనిపిస్తుంది అంటే అసలు ఆ 2 గ్రంథాల్లో ఉన్నంత పవర్, ఓ మై గాడ్, నేను ఎక్కడ చూడలేదనమాట. సో ఆ సచ్చరిత్ర పారాయణం ఎలా చేయాలి, అది చేయడం వల్ల నాకు జరిగిన మిరాకిల్స్ ఏంటి అనేది 2 వీడియోస్లో కవర్ చేస్తాను. ఇంకొక వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. సో బేసిక్గా నా లైఫ్లో ఏం జరిగింది అంటే, నేను ప్రతి మంత్ కూడా షిరిడి వెళ్ళి ఆయన దర్శనం తీసుకుంటే నాకు అదొక మనశ్శాంతి అనమాట. అలాగా నేను లాస్ట్ టైం మా మమ్మీ 108 times గురుచరిత్ర పారాయణం కంప్లీట్ చేసినప్పుడు మేము అనుకోకుండా గానిగపూర్ నుంచి షిరిడి కూడా వెళ్ళటం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడే ఒక్కసారి షిరిడి ఎవరు వెళ్తారో వాళ్ళకి వాత్సల్యం, ఆ సాయిబాబా వాత్సల్యం చూపించకుండా పంపించరు. ఆయన తత్వం, ఆయన ప్రేమ అనుభూతి మనం తప్పకుండా పొందుతాము. ఎంత నమ్మకం లేని వాడు వెళ్ళినా కూడా ఆయన ప్రేమ కొంచెం తగులుతుంది. అట్లా ఇంకా నమ్మకం పెట్టుకొని వెళ్తే ఇంకా అంతే, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అంత హ్యాపీగా వస్తామన్నమాట. షిరిడి క్షేత్రానికి ఉన్న పవర్ అలాంటిది. అందుకే ఒక్కసారి షిరిడి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్తూనే ఉంటారనమాట. ఆ పవర్ అంత, అసలు ఆ మట్టిలో ఉన్న పవర్ అలా ఉంటుంది అనమాట. మిరాకిల్స్ సాయిబాబా అసలు మిరాకిల్స్ చేస్తారనమాట. సో అలాగా నేను ఒక్కసారి ఎవ్రీ మంత్ వెళ్ళటం జరిగింది. అరౌండ్ జూన్ ఆ టైంలో, అంటే గురు పౌర్ణిమ టైంలో నేను 10 days ముందు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా దర్శనం అయింది, ఆరతులు కూడా తీసుకున్నాను. సో మా డాడీకి కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తెలుసు అనమాట. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు దర్శనం ఆ సాయిబాబా దయ వల్ల, మా డాడీ వల్ల అవుతుందని నేను చెప్పలే కానీ మా డాడీ ద్వారా సాయిబాబా దయ వల్ల నాకు చాలా మంచి దర్శనాలు ఇప్పిస్తారు బాబా గారు. నిజంగా హారతి ఆయన దగ్గర నుంచి చూడటం అంత బాగా జరుగుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చే ఫ్లోలో కూడా మీకు అర్థమవుతుంది నా లైఫ్లో ఏం జరిగింది దీనివల్ల అని చెప్పేసి. సో అప్పుడు ఏం జరిగిందంటే 10 daysలో గురు పౌర్ణమి ఉందంట, నాకు తెలీదు. నేను 10 days ముందు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆరత్లో అంతా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. చాలా బాగా జరిగింది. వచ్చేసిన తర్వాత మేము వీకెండ్ వెళ్ళాము. మండే ఆ టైంలో మేము వచ్చేసాము. థర్స్డే నెక్స్ట్ 2 days తర్వాత నేను థర్స్డే సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ సాయిబాబా పంతులు గారు, నేను ఎవ్రీ థర్స్డే ఆరతి అటెండ్ అవుతాను. అక్కడ పంతులు గారు ఏమన్నారంటే, అమ్మ గురు పౌర్ణమి వస్తుంది, ఎవరైతే అన్నదానాలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చెయ్యండి,
అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఫైన్ గురు పౌర్ణిమ ఉంటుంది అని చెప్పేసి. అయితే ఆ గురు పౌర్ణిమకి నేను ఆ అన్నదానం ఆ పూజారి గారు అలా చెప్పగానే నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నేను ఒక కోరిక అయితే అడిగానండి. ఆ కోరిక ఏంటంటే సంథింగ్ ఒక కోరిక అయితే అడిగిన తర్వాత నేను చాలా మనస్ఫూర్తిగా నాకు ఒక మనసులో చాలా మంచి అనుభూతి ఉందన్నమాట ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి. సో అయితే నేను ఇంకా ప్రసాదం తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో మా బామ్మ నేను ఏ కోరిక అయితే అడిగానో అక్కడ ఇంట్లో రావడం జస్ట్ అట్లా గడప దాడుతున్నాను ఆమె అదే మాట అందనమాట. నువ్వు ఇట్లా అనుకున్నావు కదా నీ కోరిక ఇది అయిపోద్లే అని చెప్పేసి కొంచెం సర్కాజంగా మాట్లాడి దాని తర్వాత గురు పౌర్ణమికి నువ్వు షిరిడి వెళ్ళు అని అందనమాట. అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. 10 days ముందే 3 days ముందే వెళ్ళాను, ఇంకా 1 week ఉంది గురు పౌర్ణమికి. సడన్గా ఈ కోరిక అనేయడం ఏంటి, తర్వాత ఈ షిరిడి వెళ్ళడం ఏంటి, అట్లా గురు పౌర్ణమికి షిరిడిలో అంత బాగుంటుంది అన్న విషయం కూడా నా మైండ్ అంటే అఫ్కోర్స్ గురు పౌర్ణమికి గురుక్షేత్రాలలో మంచిగా ఉంటుంది, బట్ ఆ మైండ్కి నాకు అది కూడా అసలు తోచలేదు అనమాట. అయితే ఇమీడియట్గా నేను ఇంకా ఆ రోజు డిస్కస్ చేసాము 15 minutes, అవునా బాగుంటుంది అది అని చెప్పేసి. ఇంకా నా మనసులో ఎంత గట్టిగా పడిపోయిందంటే వెళ్ళాల్సిందే అని పడిపోయింది. ఇమీడియట్గా మా మమ్మీతో వెళ్ళి చెప్పాను, నేను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను, గురు పౌర్ణమి కూడా ఏమంటావంటే సరే వెళ్దు కానీ ఆలోచిద్దామని చెప్పేసి సటిల్డ్గా క్లోజ్ అయిపోయింది కాన్వర్సేషన్. దాని తర్వాత నా మైండ్లో కాన్వర్సేషన్ క్లోజ్ అవ్వలేదు. అయితే ఆ రోజు అలా పడుకున్నాను అనమాట. అలా పడుకొని లేచాను, బాగానే ఉంది. ఆ నెక్స్ట్ డే కళ్ళలో నాకు ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే సాయిబాబా నా కల్లోకి వచ్చి, అంటే మీరు షిరిడి వెళ్తే అక్కడ ప్రసాదాలయ ఉంటుంది అనమాట. ఆ ప్రసాదాలయలో ముందు ఒక విగ్రహం ఉంటుంది, ఏంటంటే సంథింగ్ స్వామివారు అన్నం వండుతున్నట్టు నాకు అదే రూపంలో వైట్ కలర్ డ్రెస్ వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనిషి ఆకారం అంతా అలా వచ్చి, నువ్వు గురు పౌర్ణమికి షిరిడి వచ్చి పౌర్ణమి రోజు రాత్రి సేజారతికి అటెండ్ అయ్యి నాకు కళాకంద పెడతావా అని అన్నారనమాట. అసలు ఇంకా అంటే ఆ రూపంలో నాకు సాయిబాబా అడగటం అనేది అదే ఫస్ట్ టైము. ఇంకా అసలు నాకు ఇమీడియట్గా లేచి భయం కాదులే కానీ అదేంటి నేను వెళ్ళింది 1 week బ్యాక్, జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్ జరిగింది, మళ్ళీ రామంటున్నారేంటి. అప్పటికి నాకు నేను సాయిబాబాకి అంతంత మొక్కడం అట్లేం లేదు, జస్ట్ గురువు అవతారాల కంటే నేను దత్తాత్రేయుల వారికి ఆయన గురు చరిత్రే మాకు, ఇంకా ఇంటిల్లి పాదికి మాకు గురు చరిత్రే అన్ని గురు అవతారాలు దండం పెడతాం, కానీ అంత ఎక్కువగా నాకు తెలియదు స్టోరీస్ కూడా సాయిబాబా గురించి, జస్ట్ దండం పెట్టుకోవడం వరకే. ఆ షిరిడి వెళ్ళిన తర్వాత మనసులో ఉండేదన్నమాట, ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్ళాలి, అట్లా మంత్లీ వెళ్తున్నా. బట్ స్టిల్ ఈ గురు పౌర్ణమి టైంకి నాకు ఈ పెద్ద ఇన్సిడెంట్ జరగటం అనేది అదొక మిరాకిలే నాకైతే. సో అయితే ఆ రోజు ఓకే ఫైన్, నేను ఇంకా నిర్ణయించేసుకున్నాను ఎట్లాగ గురు పౌర్ణమికి వెళ్దామని. కాకపోతే నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నమాట గురు పౌర్ణమి అయిన నెక్స్ట్ డే. సో గురు పౌర్ణమికి అంత మీటింగ్ ఉండేసరికి చాలా వెళ్ళాలని ఉంది. టికెట్స్ అయితే బుక్ చేసుకొని పెట్టుకున్నా, బట్ వెళ్ళాలా వద్దా అని చాలా డైలమాలో ఉన్నా. అది ఎట్లాగో వీకెండ్ వచ్చింది అప్పుడు గురు పౌర్ణిమ. సో వెళ్దాం అనుకున్నప్పుడు ఇంకా 1 fine day నేను ఒక్కదాన్నే ఫర్ ద ఫస్ట్ టైం నేను షిరిడి ఒక్కదాన్నే ట్రావెల్ చేశాను అనమాట. అసలు మా పేరెంట్స్ అప్పుడు ముగ్గురు, మా మమ్మీ డాడీ కానీ నేను ఇంకా చాలా ధైర్యంగా ఉన్నాం, ఏం కాదు వెళ్ళినా ఏం కాదు అక్కడంతా బాబా చూసుకో, అది ఎందుకు తెలియదు ఆ ధైర్యం వచ్చేసింది అనమాట. ఫైన్ నేను బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట ఒక్కదాన్ని. వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ నా మైండ్లో ఒకటి ఉందన్నమాట, సేజారతి అటెండ్ అవ్వాలా వద్దా అంటే. రేపు మార్నింగ్ గురు పౌర్ణిమ, ఆ రోజు నైట్ ఏంటంటే సేజారతి ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ గురు పౌర్ణమి కదా, ఆ నైట్ ఇంకా సేజారతి ఉంటుంది, ఎందుకంటే బాబా గారి గుడి నైట్ మొత్తం తెరిచి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎల్లుండి నైట్ వెళ్ళిపోవాలి. సో సేజారతికి అటెండ్ అవ్వడం కుదరదు. ఈ 1 week కూడా నేను ఆ సేజారతి నైట్ ఆరతికి అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఆ పౌర్ణమి టైంకి నేను బాబా గారి ముందే ఉండాలి, నేను చాలా మంచిగా బాబా గారికి అన్నీ చెప్పాలి, అన్ని థాట్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను టికెట్ బుక్ చేసుకోలేదు, నాకు వెళ్ళాలని లేదు, మా పేరెంట్స్ కూడా ఎవరికి అసలు అప్పుడు మైండ్లోకి రాను కూడా లేదు, ఎవరికన్నా చెప్పాలనేది కూడా ఏమీ లేదు. నెక్స్ట్ డే ఎలాగో దర్శనానికి నేను వెళ్ళిపోతే అక్కడ తెలిసిన ఉండగా నేను దర్శనం ఆరతికి వెళ్ళిపోదామన్న ప్లాన్లో ఉన్నా, కానీ ఆ రోజు నైట్ నాకు ప్లానే లేదు. సో నా ఫ్రెండ్, నేను బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉండాలన్నమాట, తనది కూడా షిరిడి. సో ఆ రోజు కలవడానికి వచ్చారు. సో నేను వెళ్ళి ఒక 5 minutes మాట్లాడిన తర్వాత తనకి ఏదో అర్జెంట్ పని వచ్చేసి వెళ్ళిపోతే నేను నా రూమ్కి వచ్చేసిన తర్వాత నేను ప్రీవియస్ 10 days ముందు వెళ్ళాను చెప్పాను కదా, అప్పుడు నాకు ఒకళ్ళు పరిచయం అయ్యారు, ఒక అక్క పరిచయం అయింది నాకు. ఆ అక్క సడన్గా నాకు ఈవినింగ్ 6 o'clock కాల్ చేసి, హే ప్రజ్ఞ ఏం చేస్తున్నావురా అది అని అంటే, ఏం లేదు అక్క ఇలా నేను షిరిడి వచ్చాను, వాళ్ళు నాసిక్, నేను ఇట్లా షిరిడి వచ్చాను గురు పౌర్ణమికి అటెండ్ అవుదాము అని అంటే, అయ్యో నువ్వు చెప్పను కూడా లేదే అది అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుతూ ఉంటే
ఆ రోజు వాళ్ళకి ఇంటికి, నేను ఎక్కువ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయట్లేదు, వాళ్ళ ఇంటికి ఒక పాలిటీషియన్ వచ్చారంట. పాలిటీషియన్ వస్తే ఇలాగా ఆ అన్నయ్య అంటే అక్క వాళ్ళ హస్బెండ్కి నేను తెలుసు, వాళ్ళు అన్నారు హే ఇలా ప్రజ్ఞ వచ్చిందంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మాట్లాడుతుంటే అదేంటి ఇక్కడికి రామనొచ్చు కదా, తన నైట్ కూడా ఎక్కడికి అటెండ్ అవ్వట్లేదు కదా అని ఆ అన్నయ్య అనుకున్నారంట. అనుకోగానే అక్కడికి ఒక పాలిటీషియన్ వచ్చారన్న కదా, ఎవరో పర్సన్ 10 lakhs డొనేట్ చేశారంట. 10 lakhs డొనేట్ చేస్తే 6 టికెట్స్ 8 సంథింగ్ 7 or 8 అట్లా 4 hours ఇస్తారంట. అందులో ఒక పర్సన్ అర్జెంటుగా వచ్చి వెళ్ళిపోయారంట. సో ఒక టికెట్ అలా ఖాళీగా ఉందన్న కాల్ ఆ పాలిటీషియన్కి అప్పుడు వచ్చిందంట. సో ఇమీడియట్గా అరే ఇలా వచ్చింది యాక్చువల్లీ ఇట్లా ఒక టికెట్ మిగిలిపోయిందంటే అదే నాకు కాల్ వచ్చింది, ఇప్పుడు అదే మాట్లాడుతాను గురు పౌర్ణమికి, అది కూడా ఆ మనిషి ఎవరు అసలు అట్లా వెళ్ళిపోయారని చెప్పేసి ఆ టాపిక్ ఈ అన్నయ్యతో మాట్లాడుతుంటే అప్పుడు అక్క నా కాల్లో ఉందన్నమాట. అప్పుడు ఇమీడియట్గా ఈ అన్నకి మరి ఆ మైండ్లో స్ట్రైక్ అవ్వడమే ఏమో నాకు తెలియదు, కానీ ఇమీడియట్గా అక్కని పిలిచి ప్రజ్ఞ కాల్లో ఉంటే నాకు ఫోన్ ఇవ్వు అంటే నాకు ఫోన్ ఇస్తే, ప్రజ్ఞ నువ్వు ఇప్పుడు నిజంగా ఖాళీ అయితే వెళ్ళరా, ఇప్పుడు స్టేజ్ ఆరతికి టికెట్ ఉంది, ఎట్లాగో వివిఐపి టికెట్ అది నీకు చక్కగా దేవుడి ముందు నుంచో, ఇమీడియట్గా లైక్ 1 feet డిస్టెన్స్ కూడా ఉండదు అన్నమాట. డోనర్స్ అందరూ చాలా ఫ్రెండ్ నుంచో పెడతారు. సో ఆ డోనర్ టికెట్ ఉంది కదా వెళ్ళిపో, రేపు వెళ్దు కానీ ఇప్పుడు వెళ్దాం అని అన్నారు. నేను మమ్మీకి కాల్ చేసి వెళ్ళాలా వద్దా అదేంటో మరి అంత పిచ్చి నాకు అర్థం కాదు, అంత దొరికినా కూడా ఎల్లలో వద్దన్న కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. సరే వెళ్దాంలే అని చెప్పేసి నేను ఒకసారి వెళ్తా అని ఒకసారి వెళ్ళనని 2 సార్లు కాల్ చేస్తారు. అక్క కూడా ఏంటి నువ్వు వెళ్తే వెళ్ళవే ఫాస్ట్గా అని అంది. అయితే ఇమీడియట్గా నేను కాల్ చేస్తే ఎవరైతే టికెట్ ఒకళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇమ్మీడియట్ వర్క్ ఎవరో కాల్ చేసి పిలిచారంట. తీరా చేస్తే అక్కడికి వెళ్ళిన వర్క్ ఏమీ లేదు. నేను ఆ రోజు ఆరతికి అటెండ్ అయితే నాతో పాటు అందరూ డోనర్స్ ఉన్నారు. ఆ 10 lakhs డోనర్స్ ఫ్యామిలీ ఉందన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ ఆరతికి చాలా తక్కువ మంది ఉంటారనమాట. తక్కువ మంది ఉంటే అక్కడ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా చాలా బ్యాక్కి పుష్ చేస్తారు. ఎందుకంటే గురు పౌర్ణిమ టైంలో స్టేజ్ ఆరతి అనేది అసలు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో వాళ్ళందరినీ చాలా పుష్ చేసేసి నుంచోబెడతారు. అప్పుడు అక్కడ నిజంగా మిరాకిల్ ఏంటంటే చైర్మన్ వైఫ్ ఉంటారనమాట, ఆవిడ నా వీడియోస్ చూస్తారంట. చూసి ఆమె ఏమంటే హే మీరు ప్రజ్ఞ కదా అని చెప్పి నన్ను కొంచెం పుష్ చేసి లిటరల్లీ అక్కడ ఆరతి ఇచ్చి వాళ్ళు ప్రీస్ట్ ఉంటారు కదా, ఆ ప్రీస్ట్ పక్కన అటొకళ్ళు ఇటొకళ్ళు ఆమె ఎట్లాగో ప్రోటోకాల్ దర్శనానికి వచ్చింది. అఫ్ కోర్స్ చైర్మన్స్ వైఫ్ అంటే ఆమెను ప్రోటోకాల్లో తీసుకొస్తారు. ఆమె ఇటు సైడ్ నేను ఇటు సైడ్ అనమాట. తీసుకొచ్చి నుంచోబెట్టారు. మేమిద్దరం స్టేజ్ ఆడితే చాలా బాగా అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత ఆ రోజు నేను వెళ్ళి పడుకున్న తర్వాత ఆయన అన్నారు దర్శనానికి నువ్వు రాలేదు, నేను పిలుచుకున్నప్పుడు నీకే లోటు ఉండదు, నువ్వు ప్లాన్ చేసుకుని రావక్కర్లేదు, నేను నిన్ను తీసుకొచ్చి నేను అన్నిటికీ అటెండ్ చేయించుకునే బాధ్యత నాది, దర్శనమైన ఆరతైనా. ఆ రోజు అలా వచ్చింది. చాలా అసలు ఎలా ఫీల్ అవుతాము అట్లా అన్ని ఇన్సిడెంట్లుగా అట్లా జరిగితే. ఓకే ఫైన్ ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేశాను. నేను 1 dayలో గురుచరిత్ర పారాయణం మొత్తం 1 dayలో కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను షిరిడీలో. సో నేను దత్తాత్రేయుల వారి గురుచరిత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్న ఆరతి. సో మధ్యాహ్న ఆరతికి నాకు అగైన్ కాల్ వచ్చింది అనమాట. నేను నార్మల్ టికెట్ బుక్ చేసుకున్నా. కాకపోతే ఆ అంకుల్ ఎవరైతే వెళ్ళిపోవడం వల్లే నాకు టికెట్ అయితే వచ్చిందో మళ్ళీ ఆయన లేరు అని చెప్పేసి మళ్ళీ అంకుల్ నాకు కాల్ చేశారు. అరే టికెట్ మళ్ళీ నువ్వు రారా లోపలికి అని చెప్పేసి. నాకు అప్పుడు దాకా కూడా మధ్యాహ్న ఆరతికి వెళ్ళాలన్న థాటే లేదు. నేను గురుచరిత్ర పారాయణ కంప్లీట్ చేసుకుంటున్నా పారాయణ హాల్లో. అక్కడికి వెళ్తే నేను ఒక కళాకంద బాక్స్ పట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఆ చైర్మన్ వైఫ్ మళ్ళీ వచ్చారు. నేను మళ్ళీ అలాగే జరిగింది. అక్కడ నుంచున్న ఆరతి చాలా బాగా అయిపోయింది. ఎప్పుడు కూడా అంతమంది రష్ ఉన్నప్పుడు స్టక్ అవ్వరండి, ఇమీడియట్గా పుష్ చేసేస్తుంటారు. ఈవెన్ దో డోనర్స్ అయినా వివిఐపీస్ అయినా కూడా పుష్ చేసేస్తుంటారు. అయితే ఏం జరిగిందంటే నేను ఆరతి ఆ ఏడుపులో పడి మర్చిపోయాను. ఆ పారాయణ గోళ్ళ పడిపోయి కళాకంద బాబా గారు అడిగారు నేను ఇవ్వాలన్న కాన్సెప్టే మర్చిపోయాను అనమాట. మర్చిపోతే సో బేసిక్గా ఇటు అబ్బాయిలు వెళ్ళిపోతుంటారు, ఇటు అమ్మాయిలు అట్లా నుంచోబెట్టినప్పుడు మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది. అయితే మేము అటు వెళ్తుంటే అక్కడ ఒక డిఎస్పీ అంకుల్ వైఫ్ అనమాట మాతో పాటు వచ్చిన ఆంటీ ఏమనంటే ప్రజ్ఞ అటు కదా అంకుల్ ఇటు ఉన్నారా నువ్వు ఇటు వచ్చేసి అని చెప్పేసి నన్ను ఇటు లాగితే అక్కడ 15 minutes స్టక్ అయిపోయాము. అదేంటది నేను అక్కడికి రాగానే స్టక్ అవ్వడం ఏంటి, అసలు అట్లా స్టక్ అవ్వదు. బేసిక్గా పోలీసు వాళ్ళు స్టక్కే చేయరు. తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే నా ముందు వాళ్ళు ఒకళ్ళు కళాకంద తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను మర్చిపోయాను ఆ కళాకంద గురించి. ఆ కళాకంద ఇస్తే ఓ షిట్ నేను కళాకంద తీసుకొచ్చాను కదా బాబా గారికి అని చెప్పి ఇమ్మీడియట్గా హ్యాండ్ బ్యాగ్లో తీసుకొచ్చి ఆ పూజారి గారికి ఇచ్చాను అనమాట. అప్పుడు ఇమ్మీడియట్గా నేను ఆల్మోస్ట్ అటు వెళ్ళిపోయిందని ఆంటీ పిలవడం ఏంటి, నేను ఇటు సైడ్ రావడం ఏంటి, ఆ కళాకంద నేను బాబా గారికి ఇచ్చిన తర్వాత ఓకే మూవ్ అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఇంకా దర్శనం తీసుకొని వెళ్ళిపోయాము. అసలు నాకు అనిపించింది నేను బాబా గారి సచ్చరిత్రలో ఒక చాప్టర్ చదివాను. బాబా గారికి ఎవరికన్నా ఏదన్నా ఇస్తా అని చెప్పి ఒకవేళ మర్చిపోతే ఆయనే నాకు నువ్వు ఇస్తా అన్నావు కదా ఇది ఇవ్వవా అని చెప్పేసి అడిగి మరీ తీసుకునేవారు అనమాట.
అసలు నాకు అనిపించింది ఒక్కసారి ఆయన్ని నమ్ముకొని వెళ్తే నేను ఈ ప్లానే, ఈ టికెట్ బుక్ చేసుకోవాలి, ఆ టికెట్ బుక్ చేసుకోవాలి, ఆ టైంకి దర్శనం, ఈ బస్కి వెళ్తా, ఈ ట్రైన్కి వెళ్తా, ఈ ఫ్లైట్కి వెళ్తా, అవన్నీ అనవసరం, నేను ఈ ఫుడ్ తీసుకెళ్తా, అవన్నీ అనవసరం. అసలు ఆయన చూసుకుంటాడు. ఎంత బాగా ఆయన మీద ఫెయిత్ పెట్టాలంటే, ఎంత స్ట్రాంగ్గా అంటే, నేను వస్తున్నా నువ్వే చూసుకో, నాకు తెలీదు నేను వస్తా, అంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే 100% పని అనేది అయిపోద్ది అనమాట. ఇట్లాంటివి ఇది చాలా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఒక మిరాకిల్. అంటే మిరాకిల్ అంటే ఏం చెప్పాలి నాకు అసలు అర్థం కాదు. ఇంకా ఎన్నెన్నో జరిగాయి అలా. నేను ఎప్పుడు కూడా మా ఫాదర్ వాళ్ళు, మా బాబాగారి దయ వల్ల ఆ వివిఐపి దర్శనం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి అంటే చెప్తున్నా, అహంకారాన్ని ఎప్పుడు మనం దేవుడికి, సాయిబాబాకనే కాదు ఏ దేవుడికైనా ఎంత సరెండర్ అయిపోవాలి అంటే, అసలు ఇంకా మనం కాదు, మనం పుట్టింది ఆయన సేవ కోసమే, మనం పుట్టింది జనాలు మూగజీవుల సేవ కోసమే అన్నట్టు మనం పర్సనాలిటీ బిల్డ్ చేసుకుంటే మనం అనుకునేది ఇన్స్టెంట్గా జరిగిపోద్ది. మన కోరిక అసలు కోరికలే కాదు, అసలు ఏం మెటీరియల్స్టిక్, మనకు కోట్లు కావాలి, ఇంత బంగారం కావాలి, అంత పెద్ద పవర్ కావాలి, ఇవన్నీ కోరికలే కాదు. మనం ఒకసారి దేవుడికి సరెండర్ అయిపోతే. ఇదే నాకు ఒకసారి జరిగింది. నెక్స్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు దర్శనాన్ని ఇట్లా బాగా అవుతున్నాయి. నాకు అప్పుడు అంటే మనకు తెలియకుండానే మన హెడ్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే, మా డాడీ అసలు ఇక్కడ ఈ అంకుల్ తెలుసు, నాకు ఆ అంకుల్ తెలుసు, నాకెందుకు అవ్వదు దర్శనం, నాకెందుకు అవ్వదు, నేను వెళ్తే 100% అక్కడ నుంచో పెట్టాల్సిందే, నన్ను ఫ్రెండ్ నుంచో పెట్టాల్సిందే అనే ఒక దాంతో నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అంటే అప్పుడు నాకు ఆ హెడ్ స్ట్రాంగ్ వల్ల నేను అంటే బాబా గారి కోసమే వెళ్తున్నాను అక్కడ. కాకపోతే నేను బాబా గారు ఉన్నారనుకొని వెళ్ళలే, నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఆ హ్యూమన్స్ ఉన్నారు, ఈ హ్యూమన్స్ ఉన్నారు అనే హెడ్ స్ట్రాంగ్తో నేను వెళ్ళాను. ఆ రోజు నాకు దర్శనం అవ్వలేదు. అది నా ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పాను ఒకటి, మొత్తం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం కూడా నేను ఆ లింక్ పెడతాను, మీ డిస్క్రిప్షన్లో చూడండి. సో అంత హెడ్ స్ట్రాంగ్తో వెళ్తే అవ్వదు ఆ పనులు, చాలా సరెండర్ అయిపోవాలి. బాబా గారు కదా నన్ను పిలిచింది, నేను అందుకే వెళ్ళాను, అంటే ఆయన చూసుకుంటారు, మంచి చెడైనది ఆయన చేస్తున్నాను అన్న ఉద్దేశంతో మీరు వెళ్తే ఇంత మిరాకిల్ కాదు. ఆ రోజు నుంచి చెప్తున్నాను, వావ్, లైఫ్ ఎంత బాగుందంటే ఆయనతో ప్రతి మినిట్ మిరాకిలే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కలిసే మనుషులు, వాళ్ళు చెప్పే పనులు, నేను పర్సనల్గా కూడా చాలా డెవలప్ అయ్యాను. నా పర్సనల్ లైఫ్ కానీ, నా ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ కానీ, ప్రైవేట్ లైఫ్ కానీ చాలా డెవలప్ అయిందనమాట. అసలు అంటే నా థాట్ ప్రాసెస్, ఆలోచించే విధానం, నాకు చాలా కోపం వచ్చేది. బట్ నాకు తెలిసి 80% కోపం వచ్చే టైంకి నాకు బాబా గారు గుర్తొస్తున్నారు అనమాట. ఓకే, ఆయన చెప్పిన మాటలు, ఓకే నేను ఇలా చేస్తే ఇలా ప్రాబ్లమ్స్ అవుతుంది, అట్లా చాలా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా డెవలప్ అయింది. నాకు ఒక లైఫ్లో ఒక గురువు ఉండాలి. దత్తాత్రేయుల వారు నాకు ఆ అవతారం నన్ను ఎంత నడిపించిందో, నా ఫ్యామిలీని ఎంత నడిపించిందో నాకు తెలుసు. బాబా గారు అవతారం ఇంకొకటి టీచ్ చేస్తుంది, దత్తాత్రేయుల అవతారం ఒక విధంగా టీచ్ చేస్తారు, స్వామి సమర్థ్ ఒక విధంగా టీచ్ చేస్తారు, సాయిబాబా ఒక విధంగా టీచ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, అసలు లైఫ్లో గురువు ఉండటం ఇంత అవసరమా అని చెప్పేసి అది నాకు ఒక రైట్ టైంలో దొరికిందనమాట. నిజంగా నేను ఎప్పటికీ చాలా గ్రేట్ఫుల్ అనమాట. లైఫ్లో ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. గురు చరిత్ర పారాయణం తప్పకుండా చేశారు మీరు. నాకు చాలామంది చేసి ఆ రిజల్ట్స్ నాకు ఎంతోమంది పెట్టారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది పెట్టారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ గురువు అనుగ్రహం తప్పకుండా పొంది వాళ్ళు కూడా రైట్ పాత్లో వెళ్ళాలి, పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా మెటీరియలిస్టిక్ నీడ్స్ అనేవి చాలా సింపుల్, అవి 100% అనేవి మనకి నెరవేరిపోతాయి. చాలా సింపుల్ అవి. మనం అనవసరంగా హ్యూమన్స్ మీద, మనుషుల మీద నమ్మకం పెట్టుకొని మన పనులు అవ్వో, కానీ మొత్తం వదిలేసి మీరు ఒక ధర్మబద్ధంగా నడుచుకుంటూ బాబా గారి మీద కానీ ఏ గురువు అవతారం మీద అయినా సరే వదిలేసేయాలి. నిజంగా చెప్తున్నానండి, షిరిడి వెళ్ళి అసలు మీకేమీ తెలియదు గురువు గురించి, బట్ ఒక్కసారి నమ్మకంతో మీరు అన్నీ వదిలేసి షిరిడి వెళ్ళేసి రండి. ఆయన చూపించేస్తాడు పాత్. ఆయన వాత్సల్యం ఎంత బాగుంటుందో తెలుసా అసలు. ఓ మై గాడ్, నేను చాలా కంట్రోల్ చేసుకొని నా ఎమోషన్స్ అన్నిటిని సటిల్డ్గా చెప్తున్నాను. కానీ మీకు తెలియదు, లైక్ నేను ఒకసారి షిరిడి వెళ్ళానంటే నన్ను నేను మర్చిపోతాను అంతే. ఆ వీకెండ్ జాబ్ లేదు, ఏం లేదు, నాకు అసలు ఏం తెలీదు. నేను వెళ్ళే పారాయణ హాల్ జస్ట్ నేను ద్వారకామాయిలో అలా కూర్చొని 2-3 అవర్స్ స్పెండ్ చేసిన టైం కూడా ఎన్నో ఉన్నాయి. అంత పవర్ఫుల్ అసలు ఆ షిరిడి అనేది మామూలుగా ఉండదు అసలు. ప్రతి మినిట్, ప్రతి సెకండ్ మిరాకిల్ చూపిస్తారనమాట. సో మీరు అందరూ కూడా ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహం తప్పకుండా పొందండి. మీరు ఏదో ర్యాండమ్గా వెళ్ళేసి వచ్చేద్దాం అన్నట్టు కాదు, కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక సిగ్నల్ పంపిస్తున్నప్పుడు మనం అందుకోవాలి అంటే మనం చాలా అలర్ట్గా కూడా ఉండాలన్నమాట. సో ఈ దారి అంటే షిరిడి సాయిబాబాకి దగ్గర అయ్యే ఒక మంచి దారి ఏంటంటే శ్రీ సాయిబాబా సచ్చరిత్ర సప్తాహ పారాయణం.
దాన్ని ఎలా చేయాలి, దాన్ని చేసి సప్తాహ పారాయణం సచ్చరిత్ర 7 రోజులు చేసి 8వ రోజు మిరాకిల్, ఆ 7 రోజుల స్పాన్లో మిరాకిల్ లేని మనిషి ఉండరు. నేను బల్ల గుద్దు చెప్తున్నా, ఉండరు. మేబీ ఎవరైనా వచ్చి నేను ఉన్నాను అంటే మీరు అలర్ట్గా లేరు అంతే. మీరు పక్కా అక్కడ సాయిబాబా ఏదో ఒక సిగ్నల్ మిరాకిల్ పంపిస్తారు, మీరు ఆయన పంపించినా కూడా అందుకునే అంత అలర్ట్గా మీరు లేరు అంతే. 100% అసలు. ఎందుకంటే నేను ఒప్పుకొని కూడా అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్ ఆ సచ్చరిత్ర పారాయణం చదువుతున్నామంటే మనం బాబా గారితో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నామని, అంత పవర్ఫుల్. అసలు గురు చరిత్ర సచ్చరిత్ర 2 చేతులు మీరు ఇట్లా పట్టుకుంటే అసలు మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. అసలు ఆ 2 ఎంత పవర్ఫుల్ తెలుసా. సచ్చరిత్ర పారాయణం, ఆ బుక్ సచ్చరిత్ర బుక్, ఈ సచ్చరిత్ర బుక్ నేను లాస్ట్ టైం చూపించిన గురు చరిత్ర బుక్ 2 చేతుల్లో పట్టుకున్నారంటే ఇంతకంటే పవర్ఫుల్ వెపన్స్ కానీ మీరు ఏమన్నా మెడిసిన్ కానీ ఇంకేమన్నా అనుకోండి, ఇంతకంటే పవర్ఫుల్ అసలు ఏమీ ఉండవు అనమాట. సో ఇప్పుడు ఈ సచ్చరిత్ర పారాయణం సప్తాహ పారాయణం ఎలా చేయాలి అనే ప్రాసెస్ నేను కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూస్తే మీకు సచ్చరిత్ర పారాయణం మొత్తం కూడా అర్థమైపోద్ది అనమాట. చాలా ఈజీగా, పెద్ద నిష్టలు అవి ఏమీ అక్కర్లేదు. సాయిబాబాకి స్వచ్ఛమైన మనసుతో సేవ, ఆయన ఒకటే చెప్తారు బాబా గారు, సేవ. మీరు ప్రజాసేవ, సొసైటీకి అంటే మూగ జంతువులు కానీ చిన్న సేవ చేయండి. ఆ సేవ మీరు ఇటు చేస్తూ ఉంటే, దానం ఇటు సైడ్, అన్నదానం ఇటు సైడ్ చేస్తూ ఉంటే బాబా గారు ఇటు సైడ్ నుంచి మనకి ఇస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్. నేను ఒక్క మిరాకిల్ చెప్పాను, హండ్రెడ్స్ ఆఫ్ మిరాకిల్స్ జరిగాయి లాస్ట్ 7-8 మంత్స్లో. నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తే రీల్స్ నేను కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్, తప్పకుండా చూడండి. చాలా వరకు షేర్ చేద్దామనే ట్రై చేస్తాను. నేను కొన్ని అయితే షేర్ చేశాను, మీరు తప్పకుండా చూడండి. ఒక్కసారి ఎంతో కష్టంలో ఉన్నాను, ఇంకా నా జీవితంలో ఏమీ లేదన్నప్పుడు ఒక్క 7 days బాబా గారికి డెడికేట్ చేయండి. 8th day మీరే నాకు మెసేజ్ కమెంట్ చేస్తారు, అక్క నా లైఫ్లో ఇంత మిరాకిల్ జరిగిందని. 100% అది ఛాలెంజ్, అసలు ఓపెన్ ఛాలెంజ్ అది. ఎందుకంటే నాకు బాబా గారి మీద అంత నమ్మకం ఉందన్నమాట. ఆయన వదిలిపెట్టరు అసలు. ఒక్కసారి బాబా అంటే ఆయన వదిలిపెట్టరు. బాబా అంటేనే ఫాదర్, ఆయన తండ్రి. అసలు అమ్మా ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో. నేను సచ్చరిత్ర పారాయణం వీడియో డిస్క్రిప్షన్ పెట్టాను కదా, తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సింపుల్గా ఇంత బ్రెడ్ మొక్క పెట్టి మీరు పారాయణం చేసినా చాలు, మీకు అంతే. అన్నీ అర్థం చేసుకుంటాడు. నిష్ఠలు కూడా ఏం అక్కర్లేదు ఈ బాబా అవతారానికి, ఈ దత్త అవతారాన్ని. అంత పవర్ఫుల్. ఐ హోప్ మీరు అందరూ కూడా బాబా అనుగ్రహం తీసుకొని చక్కగా నీట్గా మంచి పాత్రలో నడుచుకుంటూ పాజిటివ్ థింకింగ్తో అంత నెగిటివిటీని అంతా బ్లాకేజెస్ని అంతా పోగొట్టుకొని హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.